హలో గాయ్స్, ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ విత్ అనదర్ వరల్డ్. సో తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఆబ్వియస్లీ నార్మల్ పెట్టేసి అడ్వాన్స్డ్ సీడ్ ఉండనియండి. సీడ్ అదే ఉండని. నేమ్ ఏం పెడదాం? లెట్స్ ప్లే ఫైర్. ఆబ్వియస్లీ అదే పెడతాను మ్యాక్సిమం. లెట్స్ ప్లే ఫైర్ అంతే. సర్వైవల్. ఓకే, జై శ్రీకృష్ణ. స్టార్ట్. ఏమొస్తే బాగుంటుంది గైస్? ప్లేన్స్ ఆడేసినాం మనం. ప్లేన్స్ మసాలా. జంగిల్ కొంచెం కష్టమే ఉండడం. మనం ఖచ్చితంగా బేస్ కట్టుకోవాలి. ఓకే, అమ్మో దీంతో కష్టంగానే ఉంది. కంట్రోల్స్ ఒక్క నిమిషం గైస్, కంట్రోల్ నేను చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే గైస్, సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఈ సెట్టింగ్స్ చాలా ఈజీ ఉంటాయి. మనకు పక్కనే ఐస్ వచ్చింది. ఐస్ బయోమ్, ఇటు స్నో బయోమ్, శాండ్ కూడా ఉంది. శాండ్ అంటే డెజర్ట్ ఏమైనా ఉందా ఏంటి చూద్దాం. మ్యాక్సిమం డెజర్ట్ ఎందుకు ఉంటుంది? జస్ట్ బిట్ ఆఫ్ శాండ్ ఐ థింక్ సో. ఫస్ట్ అయితే మనం వుడ్ కలెక్ట్ చేసుకోవాలి. లేట్ చేయకుండా వుడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కలుస్తా గైస్. ఫస్ట్గా 16 వస్తాయి. ఓకే, స్టిక్స్, ఒక యాక్స్ అయితే వచ్చేసింది. ఇంత పెద్దగా ఒక చిన్న ట్రీ ఉంటే బాగుంటుంది. ఈ ట్రీ కట్ చేద్దాం. ఫస్ట్ నాకు 3 షీప్స్ కూడా కావాలి ఇమీడియట్గా. అది ఫాక్సా? చూసారా మీరు? రైట్ సైడ్ ఇంకా ఉందా కూడా? అయిపోయింది. సర్లేవనా, చాలు నాకెందుకు పెట్టేసుకో. అరే మొత్తం వుడ్. బెర్రీస్ అని ఉన్నాయి, బెర్రీస్ కలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ జాగ్రత్త అనుకుంటేనే చాలా. చికెన్సా? అంటే వేరియేషన్ మార్చారు కదా కొంచెం. చాలా డ్యామేజ్ పడ్డాయి. తీసుకోవడం కొంచెం కష్టమే. నేను అటు వస్తాను, ఒక్క నిమిషం. నేను అటు వస్తాను. అమ్మ ప్లీజ్ కలెక్ట్. చాలే నేను. అబ్బా, కాకపోతే హాఫ్ అవర్ అనుకుంటా కదా, 1 అనుకుంటా. ఫస్ట్ అయితే ఒక బెడ్ దొరికితే మాత్రం నిమ్మలంగా ఉండొచ్చు గైస్. ఎపిసోడ్లో నేను అనుకునేది అయితే ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? ఇందాక చికెన్ అనిపించింది. మ్యాక్సిమం నేను ఇల్లు కట్ట. మా పౌడర్ స్నో ఉంటుంది, డేంజరస్. ఇట పోదాం. ఎందుకంటే మనకు ఫస్ట్ బెడ్డే దొరకలే. ఫస్ట్ మన టార్గెట్ షీప్ దొరికితే బెడ్ వేసుకొనికి ఉంటుంది. ఇక్కడ ఇంకా ఉన్నాయి, కలెక్ట్ చేసుకున్నాం. అంటే డైరెక్ట్ కలెక్ట్ చేస్తే తక్కువ పడతాయా? చెప్పండి నాకైతే కామెంట్ సెక్షన్లో. కవ్వు ఉంది, షీప్ ఉంది. షీప్ అన్నమ్మ రండి. బ్లాక్ షీప్ బ్లాక్ బెడ్ చేసుకున్నాం.
2 షార్ట్స్ ఫసక్. ఐరన్ దొరికితే ఒకటే షీప్లో అయిపోతుంది. ఇంకొకటి అంటే ఒకటి ఎందుకన్నా మంచిది. అవును, దీంతో డై చేసుకోవచ్చు అని షిప్ చేసుకొని వస్తే ఏది దొరికినా సరే 3 రెడ్ లాగా కన్వర్ట్ చేసి లేదా బెడ్ చేసుకుని బెడ్ని కన్వర్ట్ చేసి అంటే ఇక్కడ డై ఉందిలే రెడ్ వేసుకున్నాం. ఏంటది అక్కడేమో వెళ్ళింది. పోలార్ బేర్. హాయ్ పోలార్ బేర్, ఎట్లున్నా అంత మంచిదేనా? వాళ్ళమ్మో చెప్పాలంటే ఈ ఏరియాలోనే కొన్ని యానిమల్స్ కనిపిస్తున్నాయి. అటైతే ఇంకేం లేవు అసలు. షీప్ వాటిని ఇద్దరిని బ్రీడ్ అనే చేసేవాళ్ళు. అయినా మనకు చాలా టైం పడుతుంది బ్రీడ్ అంటే. వుడ్ హో కావాలి, వీట్ కావాలి, సీడ్స్ కావాలి. అంటే వీట్ కావాలంటే సీడ్స్ కావాలి అనుకున్నాను. వెతుకుదాం. 2 వచ్చినాయా? అందుకే ఇట్లాంటి ముందు చెక్ చేసుకోవాలి. మళ్ళీ అడుగుకోవాలి. అట్లా అవుతుంది. కట్ చేసినా కాకపోతే తీసుకోవాలి. అరే ఎట్లా అంటే హంగర్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూసిరా. అప్పుడు 4 బార్. ఇటు సైడ్ యానిమల్స్ ఉన్నాయి జర ఇటు సైడ్ చూద్దాం. ఇంకా ఇప్పుడు కలుసుకున్నాం. అందుకే ఉందా అయిపోయిందా? అది ఎప్పుడు కలుగుతాయి ఎప్పుడు చంపేద్దామా వెయిట్ చూస్తుంది కూడా. ఐ మీన్ యాక్స్ ఉన్నావా? చంపేసినా ఇది చంపేసావు అంటే బ్లాక్ షీప్ బాగా నైట్. అండర్ గ్రౌండ్ బేస్ బెస్ట్. ఇప్పుడు మనకు అవసరమైనది అది. నాట్ 1 అండర్ గ్రౌండ్ బేస్ ఇస్ ద బెస్ట్. నైట్ అయిపోతుంది ఆల్రెడీ. ఏం చేస్తాం? మొత్తం మైనింగ్ చేస్తాం. అమ్మ అప్పుడు వచ్చేసినవి. ఫస్ట్ ఇది క్లోజ్ చేసి చూద్దాం. నాకేం కనిపిస్తలే, మీకు కూడా ఏం కనిపిస్తలేని నాకు తెలుసు. ఫస్ట్ మనకు కావాల్సింది ఇట్లయితే ఎవ్వరు రాలేదు, లైట్ ఉంటుంది. ఇప్పుడు జర షెవెల్ చేసుకుందామా? ఫస్ట్ అనవసరంగా క్రాఫ్టింగ్ టేబుల్ ఆడ వదిలేసా గైస్, తెచ్చుకుంటే అయిపోతుందా. మళ్ళీ న్యూ రెసిపీ ఏందిరా? ఎన్నిసార్లు న్యూ రెసిపీ? షెవెల్ స్టిక్స్ లేవు, మనమే వేసుకుందాంలే, అది ఎట్లా దొరకవు. ఒక షెవెల్, ఒక పికాక్స్. షెవెల్ వుడ్ ఉంది అమ్మ, మంచిగా పెట్టుకున్నా గైస్ వుడ్. నేను అన్ని కన్వర్ట్ చేసేద్దాం అనుకున్నా కానీ చేయలే. అమ్మో ఒకవేళ స్పాన్ అయితే ఫస్ట్ పికాక్స్ తీసుకొని మైండ్ చేసి స్టోన్ ఫర్నెస్ చేసుకోవాలి గైస్. 1 2 3 4 5 6 7 8 9 10 చాలు. ఫస్ట్ అయితే ఒక ఫర్నెస్ యా, ఫర్నెస్ వచ్చేసిందా? ఏది చెప్తా, ఈడు
స్టిక్స్ బెటరా? స్టిక్స్ చేసుకుందాం కొన్ని. 16 చాలు. ఫుల్ లైట్ వస్తుంది. ఆహా ఇంత బాగుంది ఇప్పుడు కళ్ళకు. అయిందా పొద్దున కాలే. ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఈలోపు స్టోన్ మైన్ చేసుకున్నాం. చార్కోల్ అయితే చార్కోల్ అయిన తర్వాత టార్చెస్ పెట్టుకోవచ్చు. అందులోనే స్టిక్స్ ఉన్నాయి. ఒకవేళ స్టిక్స్ మిగిలితే చేసుకోవచ్చు, లేదంటే కొత్త స్టిక్స్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇట్లా కాదు, మనం కిందికి వెళ్ళిపోవాలి. బోర్ కొట్టి పోయాం. అయినా 7 సరే వస్తాయి జల్దీ స్పాన్ అవ్వగల. 8 వస్తాయి. 8లో ఒకటి ఈడబెట్టు, ఇంకోటి ఈడబెట్టు. ఈడ కాదు, ఈడబెట్టు. నువ్వు వచ్చేసి కాపర్ కోల్ గైస్. కోల్ దొరికింది మనకి. మంచి బ్రేక్ అవుతుందా? అబ్బా తాగుతుంది, నాకు అదే నచ్చింది. ఇప్పుడు ఒక టార్చ్ పెట్టేసామా? ఇంకా చాలాసేపు ఉందిలే. చాలాసేపు పడుతుంది అనుకుంటా. మనం ఈలోపు వుడ్ అయిపోయింది అనుకున్నాను నేను ఒకటేసారి. పొద్దున్న కలెక్ట్ చేయడం మంచిదే. ఒక స్టోన్ పికాక్స్, ఒక స్టోన్ స్వాడ్, ఒక స్టోన్ యాక్స్. 3 వచ్చేసి పికాక్స్ 3 వచ్చేసి. ఇంకా చెస్ట్ వేసేసి, ఒక చెస్ట్ చాలు. ఇటు వచ్చేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉండు, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నువ్వురా. ఇది కాదు, నువ్వు పెట్టు. నువ్వు వచ్చేసి అమ్మాయిని చేసుకున్నాం. అమ్మో 3 యంగర్ బార్ తెచ్చుకోవాలి. ఇంకా యావలేవు. నాకు ఒక ఎంటీ హ్యాండ్ ఉండడం ఇష్టం. బై ద వే ఇంట్లో పెట్టేసారు, లేకపోతే ఇవాళ తప్పిపోతే మనం అనుకున్నా. షిట్. హాఫ్ హార్ట్ గైస్. చచ్చుంటే ఏడ్నా పోయి పడుతుండే. వాడు స్కెల్టన్ గాడు ఉన్నాడా? ఫుడ్ ఉంది కాబట్టి ఓకే, లేదంటే నువ్వు నన్ను కాపాడాలా. ఏమున్నాయి భయ నీ దగ్గర? ఏంటి నువ్వు ఇలా 64?
చచ్చిపోయినా చంపుతున్నా. అందరు భయపడిస్తున్నారు గైస్. రిలాక్స్ అవుతుంది ఇప్పుడు. ఎడ వెతకాలో దాన్ని. సరే ఫామ్ అనే చేసుకుందాం. ఏం కట్టండి కన్ను మన ప్రాబ్లం గలేగా బాయా. షిప్ గైస్, షిప్ లక్కీ షిప్. 1 shot సింగిల్ హిట్ ఫసక్. బ్లాక్ బెడ్ వేసుకుందాం. మనం ఏం డై వద్దు. బెడ్ బ్లాక్ బెడ్. మనం ఇప్పుడు పెట్టుకొని తిరుగుదాం. బ్లాక్ బెడ్ ఒకటి. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఫుడ్ కాబట్టి ఫార్మింగ్ చేద్దాం గైస్. బాగా పట్టేసింది మేడ. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉండు, నువ్వు వెళ్ళిపో. అయిపోయిందా ఫుడ్? మటన్ నువ్వు వచ్చేసి ఫుడ్ ఇంపార్టెంట్ గైస్. ఫుడ్ కోల్ వెళ్ళిపో. చార్కోల్ వచ్చేసి స్టిక్స్ చేసుకోవాలి ఇమ్మీడియట్గా. స్టిక్స్ ఇంకొన్ని 16 చాలు. ఇక్కడ పెట్టేసి మొత్తం అన్ని టార్చెస్ అన్నీ వస్తాయండి. వచ్చేసిన మిగతావన్నీ ఫర్నెస్ వెళ్ళిపో. ఫర్నెస్లోకి వెళ్ళిపో. ఈ ఫెదర్ ఎందుకు వచ్చింది? ఫెదర్ వెళ్ళిపో లోపలికి. బోన్ వెళ్ళిపో. వుడ్ నా దగ్గర ఉండు. ఇది కూడా వెళ్ళిపో. 3 వచ్చిందా? బాగానే ఉంది. నువ్వు ప్లాంట్ చేస్తున్నావు. నేను వుడ్ అసలు ఎన్ని కలెక్ట్ అయినాయి తెలుసుకోవడానికి ఏం చూద్దాంలే తర్వాత. పదండి ఇప్పుడు వుడ్ సరే తిను. సడన్ సర్ప్రైజ్ ఇవ్వద్దు గైస్, నాకు నచ్చదు. భయం నాకు. బో వచ్చిందా? ఓకే, ఇవన్నీ లోపల పెట్టేద్దాం. ఫస్ట్ లోపల పెట్టి ఆలోచిద్దాం. నేను ఫస్ట్ మెటీరియల్స్ రెడీ పెట్టుకుంటా గైస్. ఈ వుడ్ తోటి సన్నా రెడీ పెట్టిన తర్వాత కలుస్తాం. ఓకే గైస్, ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నా. ప్లాంక్స్ చాలా తక్కువ తీసుకున్నా, ఎందుకంటే ప్లాంక్స్ చేసుకోవాలి, నేను ఇంకా చేసుకోలే. ఈ ఫెన్సింగ్ ఎక్కువ తీసుకున్నా. 3 గేట్స్ ఉండాలి. ఈ ట్రాప్ డోర్ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. డోర్ నేను ఒకటి నొక్కబోయి 2 నొక్కా. ఒకటే 3 వస్తాయని నాకు తెలుసు, 2 సార్లు నొక్కా. ఎందుకంటే నాకు కావాల్సింది 2 డోర్లు. ఆ 2 డోర్లు అనుకొని అలా మిస్టేక్స్ అయిపోయాయి. నైట్ అయిపోయింది. అయింది 1 పాయింట్ సెట్గా.
ఫస్ట్ గ్రాస్ బ్లాక్స్ చూసుకోవాలా. గ్రాస్ బ్లాక్స్ అరే షవల్ చేసుకోవడం మర్చిపోయినా. ఒక్క నిమిషం చేసుకొని వచ్చేస్తాను. నాకైతే కొన్ని ఏంటది సీట్స్ వచ్చాయి. ఓహో వచ్చేసి అయితే అమ్మో పౌడర్స్ చాలా 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 డేంజరస్. అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి అబ్బా చాలా కష్టంగా. అంతే వచ్చేసి ఆ సౌండ్ గైస్ డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ అంటే భయంకరంగానే ఉంది చెప్పాలంటే. ఇవన్నీ కట్ చేసేసేయాలి. కొన్ని ఇవి ప్లాన్ చేద్దాం మన ఇంటి ముందు సరౌండింగ్. ప్రొటెక్షన్ లాగా ఉంటుంది చెప్పాలంటే. నాకే డ్యామేజ్ అబ్బా కలెక్ట్ చేసేటప్పుడు ఇంత తాకుతుందో. వచ్చేసి అమ్మ జల్దీ ఆడేద్దాం జల్దీ. ఫస్ట్ మనకు కావాల్సింది కొంచెం వుడ్. అయిపోయింది. ఇరిగిపోయింది. ఎప్పుడు చెట్టు మొత్తం మైండ్ చేసింది. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో చెట్టు అమ్మా అంటే ఒక్కొక్కసారి అలా భయం వేస్తుంది. చాలా వుడ్ ఉందిగా, ఇంకా వుడ్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు. కావాలి వుడ్ కావాలి. చికెన్ ఇంత క్యూట్గా తెలుసా అంటే అలా దరిద్రంగా ఉన్నాయి. పిచ్చి సౌండ్ వీరబ్రెయిన్ వచ్చినట్టు పెట్టిర్పు. ఈ రెండు కూడా తీసేద్దాం. ఈ రెండు తీసేసి ఇంకా ఎపిసోడ్ ఏం చేద్దాం. మనకి కనిపించిన నేను అసలు ఇంత రేంజ్ అసలు రేంజ్ ఏంటి గైస్. మనకి షూట్ చేసే వాడు షూట్ చేసే అంత కాదు, మనం వాడికి ఏ రేంజ్లో కనిపిస్తామని కామెంట్ చేయండి. వీడి వర్క్ అయితే అయింది. కొట్టినట్టు వచ్చింది. ఇది తీసేద్దాం.
ఎందుకు ప్లే గాయస్ దాంతో భయ్యా బాయ్. ఏమొచ్చినాయి ఏం రాలే. సో ఇవైతే మెటీరియల్స్ తర్వాత తీసుకుందాం. ఇంకా 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 3 అంటే 4 7 అయితే స్టాక్ అవుతుంది. 1 2 3 4 5 6 63 62. ఓకే ఇంకా 2. ఓహో 63 గైస్. నేను కలెక్ట్ చేయలేదు ఇంకొకటి. ఇక్కడ ఒకటి పడుంది, ఇది కూడా కలెక్ట్ చేయాలి. 64 మనోడు షూట్ చేసి నాకెందుకు లేని గైస్. జల్దీ వీడియో ఆపేద్దాం. బాయ్ గైస్ బాయ్. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా. లేదంటే బాయ్.